హాయ్ ఫ్రెండ్స్, హిస్టరీ ఫైల్స్ ఛానల్కి స్వాగతం. మనిషి స్వేచ్ఛగా ఆలోచించగలగడం అనేది మనకు దొరికిన అతి గొప్ప శక్తి. కానీ ఒక్క క్షణం ఆలోచించండి, ఒకవేళ ఈ శక్తిని ఎవరో మనకు తెలియకుండా నియంత్రిస్తున్నారని తెలిస్తే, మరియు మన మెదడు మన చేతుల్లో లేదని ఎవరో దాన్ని అదుపు చేస్తున్నారని తెలిస్తే ఊహించడానికే భయంకరంగా ఉంటుంది. ఇది సినిమా కథ కాదు ఫ్రెండ్స్, ఇది నిజం. ఇది అమెరికా యొక్క సిఏఏ చేసిన ఒక రహస్యమైన భయంకరమైన ప్రయోగం గురించిన కథ. దీని పేరు ఎంకే అల్ట్రా. ఈ వీడియోలో మనం ఈ ప్రాజెక్ట్ ఎలా మొదలైంది, ఎవరిపై ప్రయోగాలు జరిగాయి, ఏం జరిగింది, మరియు ఇప్పటికీ దీని ప్రభావం మన మీద ఉందా అని తెలుసుకుందాం. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. 1950లలో అమెరికా మరియు సోవియట్ యూనియన్ మధ్య కోల్డ్ వార్ జోరుగా సాగుతుంది. ఆ రోజుల్లో అమెరికాకు ఒక పెద్ద భయం పట్టుకుంది. సోవియట్ యూనియన్, చైనా మరియు ఉత్తర కొరియా లాంటి దేశాలు మనుషుల మెదడును పూర్తిగా అదుపు చేసే బ్రెయిన్ వాష్ టెక్నిక్స్ ఉపయోగిస్తున్నారని సమాచారం వచ్చింది. ఈ వార్త వినగానే సిఐఏలో ఒక కొత్త ఆలోచన పుట్టింది. అది ఏంటంటే, మనం కూడా మనుషుల మెదడును అదుపు చేయగలమా అని. అలా పుట్టిందే ఈ ఎంకే అల్ట్రా అనే రహస్య మైండ్ కంట్రోల్ ప్రాజెక్ట్. ఇది సాధారణ సైన్స్ ప్రయోగం కాదు ఫ్రెండ్స్, ఇది మనిషి ఆలోచనలను, నిర్ణయాలను పూర్తిగా మార్చేయాలనే ఒక భయంకరమైన ప్రణాళిక. ఈ ఎంకే అల్ట్రా ప్రాజెక్టులో జరిగిన ప్రయోగాలు మనిషితనాన్ని మర్చిపోయేలా చేసే ఘోరమైనవి. సిఐఏ శక్తివంతమైన డ్రగ్స్లను, ముఖ్యంగా LSD అనే డ్రగ్ను ఉపయోగించింది. దీనితో పాటు హిప్నోటిజం, మానసిక ఒత్తిడి, నిద్ర లేకుండా చేసే టెస్టులు, శబ్దంతో హింసించే ప్రయోగాలు చేసింది. ఈ ప్రయోగాలు ఎవరిపై జరిగాయంటే, మానసిక ఆసుపత్రుల్లోని రోగులు, జైళ్లలోని ఖైదీలు మరియు మామూలు పౌరులు. వీళ్ళకి ఏమీ అర్థం కాకముందే రహస్యంగా డ్రగ్స్ ఇచ్చారు, హిప్నటైజ్ చేశారు మరియు మానసికంగా హింసించారు. ఇలాంటి ప్రయోగాలు మానవ హక్కులపై జరిగిన అతిపెద్ద దాడి అని చెప్పవచ్చు. ఈ ప్రయోగాల వల్ల ఎందరో జీవితాలు నాశనమయ్యాయి. ఉదాహరణకు ఫ్రాంక్ ఓల్సన్ అనే శాస్త్రవేత్త గురించి మనం తెలుసుకుందాం. ఈ ఫ్రాంక్ ఓల్సన్ అనే శాస్త్రవేత్తకి సిఐఏ రహస్యంగా LSD ఇచ్చింది. కొన్ని రోజుల్లోనే అతను ఒక బిల్డింగ్ మీద నుంచి దూకి చనిపోయాడు. సిఐఏ దీన్ని ఆత్మహత్య అని చెప్పింది, కానీ అతని కుటుంబం, ప్రజలు, జర్నలిస్టులు దీన్ని నమ్మలేదు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇది హత్య కావచ్చు మరియు సిఐఏ దీన్ని దాచిపెట్టినట్లు సందేహిస్తున్నారు. ఇలాంటి బాధితులు వేల సంఖ్యలో ఉన్నారు. మరో ఉదాహరణకి, డొనాల్డ్ ఈవెన్ క్యామరూన్ అనే డాక్టర్ కెనడాలోని ఒక ఆసుపత్రిలో రోగులపై ఎలక్ట్రిక్ షాక్స్, హిప్నోటిజం, డ్రగ్స్తో భయంకరమైన ప్రయోగాలు చేశాడు. దీనివల్ల కొందరికి జ్ఞాపక శక్తి పూర్తిగా పోయింది మరియు కొందరు జీవితాంతం మానసికంగా బలహీనులైపోయారు. 1970లలో కొందరు ధైర్యవంతులైన జర్నలిస్టులు మరియు విజిల్ బ్లోవర్స్ ఈ ఎంకే అల్ట్రా గురించి ఆధారాలను బయటపెట్టారు. 1975లో చర్చ్ కమిటీ అనే ఒక విచారణ కమిటీ ఈ ప్రాజెక్ట్ను విచారించింది. అప్పుడు బయటపడిన నిజాలు ఒక్కసారిగా అందరినీ షాక్ గురిచేశాయి. సిఐఏ 150కి పైగా టెక్నిక్స్ను ఉపయోగించిందని, 80కి పైగా దొంగ సంస్థల ద్వారా ఈ ప్రయోగాలు జరిగాయని మరియు వేలాది మంది అమాయకులు బాధితులయ్యారని చెప్పింది. సిఐఏ డైరెక్టర్ రిచర్డ్ హెల్మ్స్ ఈ డాక్యుమెంట్లని తగలబెట్టమని ఆదేశించాడు. కానీ అదృష్టవశాత్తు కొన్ని ఆధారాలు మిగిలిపోయాయి. అవే ఈ చీకటి నిజాన్ని బయటపెట్టాయి. ఇప్పుడు సిఐఏ చెబుతుంది ఏంటంటే, ఎంకే అల్ట్రా అనే ప్రాజెక్ట్ 1973లోనే ఆగిపోయిందని. కానీ ఫ్రెండ్స్, ఈ మాటను మనం నమ్మగలమా? మనలో చాలా మంది మనసులో ఒకే ప్రశ్న, ఈ ప్రయోగాలు వేరే పేర్లతో ఇంకా జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో మనం చూసే యాడ్స్, న్యూస్, పోస్టులు ఇవన్నీ మన మెదడును సున్నితంగా ప్రభావితం చేస్తున్నాయా అని కొందరు అడుగుతున్నారు. ఎంకే అల్ట్రా లాంటి ప్రయోగాలు ఇప్పుడు డిజిటల్ మైండ్ కంట్రోల్ రూపంలో సోషల్ మీడియా ద్వారా జరుగుతున్నాయా? సైన్స్
టెక్నాలజీ, ఏఐ ఇవి మన నిర్ణయాలను, మన అభిప్రాయాలను మారుస్తున్నాయా? ఇది నిజం కాదని మనం గట్టిగా చెప్పగలమా? ఎంకే అల్ట్రా మనకు ఒక ముఖ్యమైన గుర్తింపు ఇస్తుంది. శక్తివంతమైన వ్యవస్థలు ఎప్పుడైనా మనపై ప్రయోగాలు చేయొచ్చు. మనం ఎంతో తేలిగ్గా ప్రభావితం అవ్వచ్చు. మన రోజువారీ జీవితంలో మనం చూసే వార్తలు, సోషల్ మీడియా పోస్టులు ఇవన్నీ మన ఆలోచనలు ప్రభావితం చేస్తాయి. అందుకే మనం ఎప్పుడూ సత్యాన్ని ప్రశ్నించాలి మరియు మనమే జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి చీకటి నిజాలను తెలుసుకోవడం మనందరికీ చాలా అవసరం. ఈ వీడియో గురించి మీ ఆలోచనలు కామెంట్లో చెప్పండి. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి డీప్ మిస్టరీలు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.